మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం నుండి 14 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7 నుండి 14 వరకు మనము ఒక్కొక్కరంగా చదువుకుందాం. దీనికంటే ముందుగా గడిచిన వారము దేని గురించి దేవుడు మనతో మాట్లాడాడో కొన్ని విషయాలు నేను ఉపోద్ఘాతంగా చెప్తాను. ఎవరు గొప్పవాడు? శిష్యులకు ఒక అనుమానం వచ్చింది. 12 మంది మేము శిష్యులు ఉన్నాం కదా, మాలో ఎవరు గొప్పవారు, మా అందరిలో ఎవరు గొప్పవాళ్ళు అని వాళ్ళకు ఒక తర్కం పుట్టింది. ఒక తర్కం పుట్టెను, ఒక వాదం పెట్టుకున్నారు. వారు నేనే గొప్ప అని వారు వాదం పెట్టుకున్నారు. పేతురు నేనే గొప్పవాడిని అంటున్నాడు, డబ్బులు కాబట్టి యూద నేనే గొప్పవాడిని అంటున్నాడు, యేసుప్రభు నన్నే ఎక్కువ ప్రేమించారు కాబట్టి యోహాను నేనే గొప్పవాడు అంటున్నాడు. ఇలా వారి వాదము కొనసాగింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు దానికి సమాధానం చెప్పాడు. వారిలో వారు వారి వారి అర్హతలు బట్టి నిర్ణయించుకున్నారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. చివరికి ఈ పంచాయతీ తేలేటట్టు లేదు అని అనుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభు అసలు మాలో ఎవరు గొప్పవాళ్ళు, అసలు ప్రభు మాలో ఎవరు గొప్పవాళ్ళు, పరలోకమందు ఎవరు గొప్పవాడు? ముందే యేసుక్రీస్తు ప్రభు తల్లి, యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియమ్మ, వారి సహోదరి పేరు సలోమి. ఆ సలోమికి 2 కొడుకులు, 2 కుమారులు. ఆ 2 కుమారులు ఒకరు యోహాను, మరొకరు యాకోబు. వారి తండ్రి పేరు జబదయి. మరియమ్మ సలోమి అక్కా చెల్లెలు కాబట్టి మరి సలోమి పెద్దవారా మరి మరియమ్మ పెద్దవారో తెలియదు. సలోమి వారి కుమారులే యాకోబు యోహాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా వారికి బంధుత్వం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి అన్నదమ్ముల బంధుత్వం ఉంది యోహాను యాకోబుతో. అయితే యోహాను మరియు యాకోబులను గురించి సలోమి అంటే జబదయి కుమారులుగా పిలువబడుతున్న యోహాను యాకోబు వారి తల్లి అయిన సలోమి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, పరలోక రాజ్యంలో వీళ్ళు మాత్రం కుడివైపున ఒకరు ఎడవైపున ఒకరు నా కుమారులు ఉండాలి అని ఆమె అడిగినట్టుగా మనము వాక్యంలో చూస్తాం. అసలు ముందు నుండే మాలో ఎవరు గొప్ప వాళ్ళని తరగమెట్టుకున్నారు. తరగమెట్టుకుంటుంటే తల్లి ముందే గ్రహించి, నా కుమారులు 2 పరలోక రాజ్యంలో నీ కుడివైపున ఒకరు ఎడవైపున ఒకరు ఉండాలని అడిగినట్టుగా మన వాక్యంలో చూస్తాం. ఇస్సాకు ఎంతమంది పిల్లలు? 2 కుమారులు. 2 కుమారులలో పెద్దవాడంటే తండ్రికి ఇష్టం, చిన్నవాడంటే తల్లికి ఇష్టం. తండ్రి ఏమనుకున్నాడు? ఇస్సాకు పెద్దవాళ్ళని దీవిద్దాం అనుకున్నాడు, పెద్దవాళ్ళని దీవించుదాం అనుకున్నాడు. తల్లి ఏమనుకుంది? చిన్నవాడు దీవించాలని ఆశపడింది. మరి తల్లిలో కూడా భేదాలు ఉన్నాయి కదా. ఈ జబదయి కుమారుల గురించి మాత్రం తల్లి ఏమనుకుంటుందంటే, నా కొడుకులు 2, ఒక్కరి గురించి మాట్లాడలేదని, నా కుమారులు 2 కూడా ఎక్కడ ఉండాలంట? ఎడమవైపున ఒకరు ఉండాలట, కుడివైపున ఒకరు ఉండాలి. ఆమె కోరిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఇది నా వశంలో లేదు, అది తండ్రి వశంలో ఉంది అని అన్నారు. కానీ మిగతా శిష్యులు వారిద్దరిని కోపపడ్డారు. నువ్వు అట్లా ఎట్లా అడుగుతావు అంటే, నీకు నువ్వే గ్రేట్ అనుకున్నావా, నీకు నువ్వే గొప్పవారు అనుకోని కుడివైపు ఒకరు ఎడమవైపునే మా పరిస్థితి ఏంది అని అనుకోవచ్చు. ఇక్కడ కూడా వాళ్ళకి వచ్చింది, ఎవరు గొప్పవాళ్ళు? నేను గొప్పవాడిని కాదు, నేనే గొప్పవాడిని అని వాదులాడ వచ్చింది. కానీ చరిత్ర చూసుకుంటే ఒక మాట చెప్పాలి. మొట్టమొదటి హతసాక్షి యాకోబు. యాకోబుని కత్తితో నరికేస్తారు. తదుపరి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులలో అందరికంటే చివరిగా చనిపోయినది, అపోస్తలులందరిలో చివరిగా చనిపోయింది యోహాను. పద్మాసు దీపంలో ఉండి ఆయన చనిపోతాడు. ఒకసారి యోహాను చంపిద్దామని బాగా నూనెను వేంపి ఆ నూనెలో వాళ్ళని వేంపారట యోహాను. అయినా బ్రతికాడు యోహాను. దేవుడిని వారి పట్ల తన కృపను చూపించాడు వారి విషయంలో. వారి తల్లి ఆ విధంగా కోరుకుంది, కానీ దేవుడు వారిని మరో రీతిగా వాడుకున్నాడు.
సరే, ఏదేమైనా ఎవరు గొప్పవారు అని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి సమాధానం కోసం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు పేతురు నువ్వే గొప్ప, యాకోబు నీవే గొప్ప, యోహాను నీవే గొప్ప అని అనకుండా ఈ చిన్న పిల్లల వలె మార్పు పొందితే, ఈ చిన్న పిల్లల వలె మీరు ఉంటే మీరు గొప్పవాళ్ళు, వారు గొప్పవాళ్ళు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తాం. మీరు ఈ చిన్న పిల్లల వలె మార్పు పొందాలి. మీరు ఈ చిన్న పిల్లలను నేను చేర్చుకున్నట్టు ఇటువంటి వారిని మీరు చేర్చుకోవాలి. అట్లాగే ఈ చిన్న వారిని మీరు అభ్యంతరపరచకుండా ఉండాలి. వారు గొప్పవాళ్ళు. మొట్టమొదటిగా పిల్లల వలె మార్పు పొందాలి, రెండవదిగా పిల్లలను చేర్చుకోవాలి, మూడవదిగా పిల్లలను అభ్యంతరపరచకుండా ఉండాలి. అభ్యంతరపరచకుండా ఉండాలి అంటే దేవుని సన్నిధి నుండి వారిని దూరం చేయకుండా దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఇది అభ్యంతర కారణం. ఈ విధంగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అని చెప్తూ నేను ఒక మాట గురించి వివరించాను. వినయం అనే మాట గురించి వివరించాను. ఘనతకు ముందు వినయం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము వినయంగా ఉంటామో వారు ఘనతకెక్కుతారు, వారు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటారు. ఇప్పుడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలలో మత్తయి సువార్త 18 నుండి 7, 18వ అధ్యాయం 7 నుండి 14 వరకు గడిచిన వారము ఎవరు గొప్పవారు, ఈరోజు ఎలా ఉంటే గొప్పవారు, గడిచిన వారము ఎవరు గొప్పవారు. మత్తయి సువార్త 18 మొదటి నుండి 6 వచనాలు, 7వ వచనం నుండి 14వ వచనం వరకు ఎలా ఉంటే మనం గొప్పవారంగా అవుతాం. మీరు ఈ మధ్యలో యూట్యూబ్లో చూస్తే భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారని ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఒక స్టూడెంట్ అబ్దుల్ కలాం గారిని అడుగుతారు, హౌ టు బికమ్ ఏ గ్రేట్, నేను గొప్పవాడిని కావాలంటే నేనేం చేయాలి. చూసారా ఎవరన్నా వీడియో చూసారా? ఒక చిన్న అమ్మాయి అడుగుతుంది, నేను గొప్పవాడిని కావాలంటే ఏం చేయాలి. అబ్దుల్ కలాం ఏం సమాధానం చెప్పడం మీ అందరికీ తెలుసు. మీ రంగంలో మీరు ఎదగాలి, మీరు కష్టపడాలి, కళలు కనాలి, దాన్ని నెరవేర్చుకోవాలి. ఇది అబ్దుల్ కలాం ఎప్పుడు చెప్తున్న మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నాడు, మీరు గొప్పవారుగా ఉండాలి అంటే, గొప్పవారిగా ఎదగాలి అంటే ఎలా ఉండాలి. గడిచిన వారము మనలో ఎవరు గొప్పవాళ్ళు, ఇప్పుడు మనం ఆ గొప్పతనాన్ని చివరి వరకు కొనసాగించుకోవాలి. ఈ వారం మనం గొప్పవాళ్ళం, ఎలా మనము గొప్పవారం అవుతాం, ఎలా ఉంటే గొప్పవారం అని సమాజము సంఘం మనల్ని ఎంచుతుంది. ఇప్పుడు మనము చూడబోతున్నాం. చాలా విషయాలున్నవి, చాలా విషయాలను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేశాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7 నుండి 14 వరకు నేను చెప్పిన వాళ్ళు చదవండి. ఆశీర్వాదం 7వ వచనం, అభ్యంతరముల వల్ల లోకమునకు శ్రమ, ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. 18 7వ వచనం ఆశీర్వాదం చదివాడు. 8వ వచనం పౌలు చదవండి. బాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయు. 2 చేతులను 2 పాదములను కలిగి విద్యాగ్నిలో పడవేయబడట కంటే కుంటివాడవను అంగడిలోనవును జీవములో ప్రవేశించుట నీకు మేలు. 9వ వచనం సంతోష్ చదవండి. నీ కన్ను నీకు అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయు. 2 కన్నులు కలిగి అగ్ని నరకంలో పడవేయబడట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం. 10వ వచనం నక్షత్రం చదవండి. పరలోకమందున్న పదకొండు 12 అక్షయ చదువు.
దానిని వెదకడా. 13వ వచనం. అంతకంటే ఎక్కువగా సంతోషించడానికి మీతో నిశ్చయముగా 14వ వచనం. అజయ్ అలాగనే చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున వీళ్ళను చిత్తము కాదు. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూస్తాను. ప్రేమగల తండ్రి, నీ మంచి మాటలు బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా మాకు అనేక సంగతులు నేర్పించండి. మరి నేర్చుకున్న సంగతులు మర్చిపోకుండా మా హృదయంలో భద్రపరచుకోవడమే కాదు, మా జీవితంలో అన్వయించుకున్నట్టు నువ్వు సహాయం చేస్తావని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఒకటే ప్రశ్న, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? ఈ ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న సమాధానం, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు, ఈ అభ్యంతరములు రాక మానవు, కానీ ఎవరి వలన అభ్యంతరములు వస్తాయో వానికి శ్రమ. మొట్టమొదటిగా తృణీకరించవద్దు, పిల్లవారిని చేర్చుకోవాలి, తృణీకరించవద్దు. అట్లాగే చిన్నపిల్లవాళ్ళే మార్పు పొందాలి. అట్లాగే అభ్యంతరములు పిల్లల మధ్య తీసుకురావద్దు. పిల్లల మధ్య అంటే మరీ చిన్నపిల్ల గురించి కాదు, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ మనం ఇతరులకు అభ్యంతర కారణంగా ఇతరులు అభ్యంతర పడే విధంగా ఉండకూడదు. అంటే మన వల్ల అభ్యంతరాలు రాకూడదు. అభ్యంతరములు రాక మానవు ఖచ్చితంగా వస్తాయి, కానీ ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తాయో వానికి శ్రమ. నీ కుటుంబంలో అభ్యంతరాలు ఉంటాయి, కానీ ఎవరి ద్వారా వస్తాయి వానికి శ్రమ. వాడు తెచ్చే అభ్యంతరము లేదా వారు తెచ్చే అభ్యంతరము మీ కుటుంబాన్ని గలిబిలిలోనికి నడిపిస్తుంది, మీ కుటుంబాన్ని చెరగొడుతుంది. సంఘంలో అభ్యంతరాలు ఉంటాయి, కానీ అభ్యంతరాలు ఎవరైతే తీసుకొస్తారో వానికి శ్రమ. సమాజంలో అభ్యంతరాలు ఉంటాయి, కానీ ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తాయో వానికి శ్రమ. అభ్యంతరాలు రాక మానవు అని అంటున్నాడు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. లోకమంతా ఎందుకు శ్రమ పడుతుంది? లోకం ఎందుకు ఇంకా శ్రమలో ఉంది? అభ్యంతరం వల్లనే. ఎక్కడైతే అభ్యంతరాలు ఉండవో అక్కడ శ్రమలు ఉండవు, ఎక్కడైతే అభ్యంతరాలు ఉంటాయో అక్కడ శ్రమలు ఉంటాయి. అభ్యంతరం అంటే అర్థం ఉందా? అభ్యంతరం అంటే అర్థమైంది కదా మీ అందరికీ? అభ్యంతరం అంటే ఏంటి? ఆటంకపరిచేవారు. మిమ్మల్ని ఎవరైనా ఆటంకపరిస్తే, ఇంకా దీన్ని సరిగ్గా మీకు చెప్పాలంటే, మిమ్మల్ని గలిబిలి చేసేవాళ్ళు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని చెడు వైపు నడిపించేవాళ్ళు, మిమ్మల్ని మంచి ఏంటో గ్రహించకుండా చేసేవాళ్ళు, వాళ్ళే మిమ్మల్ని అభ్యంతరపరిచేవాళ్ళు. అంటే మీరు సన్మార్గంలో వెళ్ళకుండా దుర్మార్గం వైపున వెళ్ళేటప్పుడు నడిపించేవారు మిమ్మల్ని అభ్యంతరపరిచేవాళ్ళు. కుటుంబంలో ఉండరా, సంఘంలో ఉండరా, సమాజంలో ఉండరా? ఒకవేళ ఉంటే వానికి శ్రమ. అటువంటి అభ్యంతరాలు లోకమునకు శ్రమ. మిమ్మల్ని ఆటంకపరిచేవారు మీ కుటుంబంలో ఉంటే వారికి శ్రమ, వారి ద్వారా మీకు శ్రమ. మీకు శ్రమనే. ఎప్పుడు మీ ఇంట్లో అభ్యంతరాలు వస్తున్నాయి, ఎప్పుడు మీ ఇంట్లో ఊట గలిబిలే ఉంది, ఎప్పుడు మీ ఇంట్లో గొడవలే ఉంది. శ్రమనా కాదా? సంతోషం అదేమన్నా? శ్రమనే. ఎప్పుడు సమాజంలో ఊరికి గొడవలు అవుతున్నాయి, ఊరికి లొల్లు అవుతున్నాయి. శ్రమనా కాదా? అభ్యంతరములు రాక మానవు, రాకుండా తప్పించుకోలేము, కానీ ఎప్పటి ద్వారా అభ్యంతరాలు వచ్చాయో వానికి శ్రమ. అభ్యంతర కారణంగా ఎవడైతే ఉండడో వాడు గొప్పవాడు. మొట్టమొదటి పాయింట్, లూకాసు వార్త 17వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన శిష్యులతో ఇట్లనెను. ఇప్పుడు మాట్లాడిన మాట నేను మళ్ళా యేసుక్రీస్తు ప్రభువు మళ్ళా చెప్పిన మాట, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ ఎవరి వలన వచ్చిన వానికి శ్రమ.
అభ్యంతరములు రాకపోవట అసాధ్యము. మీ కుటుంబంలో, మీ సమాజంలో, మీ సంఘంలో, మీ బంధువులలో, మీ వ్యక్తులలో ఎవరో ఒకరు అభ్యంతరములు కలగజేసేవారు ఉంటారు. పాస్టర్లలో కూడా ఉంటారు. ఒక నెల రోజుల క్రితము డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఎన్నుకోవాలి అంటే నాకు ఫోన్ చేస్తే వాస్తవానికి నాకు ఆసక్తి లేదు. అయినా ఫోన్ల మీద ఫోన్లు చేస్తే నాకు వేరే వ్యక్తిగత పని ఉండబట్టి సరే ఇది అది రెండు కలుస్తుంది కదా అని అంతకుముందున్న రోజును ఈ రోజు మార్చుకొని ఆ ఫెలోషిప్ పోయేటప్పుడు ఆల్మోస్ట్ కొట్టుకుంటున్నారు. ఎవరు? మా పాస్టర్ని ఆల్మోస్ట్ కొట్టుకుంటున్నారు. అది ఎందుకు లొల్లి పెడుతున్నారో అర్థమవుతలేదు, ఎందుకు కొట్టుకుంటారో అర్థమవుతలేదు, ఎందుకు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారో అర్థమవుతలేదు, కానీ కొట్టుకుంటున్నారు. ఒక పాస్టర్ అన్నాడు, ఇప్పుడు ఎవరైతే మీటింగ్లో వచ్చారో వాళ్ళందరి మీద కేసు వేసి లోపలేసి తొక్కిట్టాను. ఏమవుతుంది? అందరికందరే అందరు కళాకారులే, అందరు కళా పోషకులే. అభ్యంతరములు ప్రతి దాంట్లో ఉంటాయి. నిజానికి యథార్థంగా చెప్పాలంటే మాకు అసలు ఉండకూడదు, కానీ నాకు అర్థమైంది అన్నిటికంటే ముందు మాదే ఉంటుంది. అభ్యంతరాలు మొదలుపెట్టినట్టు అభ్యంతరాలు ఎవరి వలన వస్తాయో వానికి శ్రమ. యు ఆర్ ప్రాబ్లమేటిక్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, అంటే నీ కుటుంబంలో నువ్వు సమస్యాత్మకంగా ఉన్నావా? ఈ మాట అన్నందుకు ఏమనుకోకండి. కుటుంబానికి ఒక వెధ ఉంటాడంట, కుటుంబానికి ఒక దరిద్రుడు ఉంటాడంట. విన్నారా ఈ మాట? వింటలేండి. కుటుంబానికి ఒక పనికి మాలోడు ఉంటాడంట. తప్పకుండా నేను అన్నాను, కానీ లోకం మీ సామెత. కొన్ని కుటుంబాల్లో ఉండకపోవచ్చు, కొన్ని కుటుంబాల్లో అందరు ఉత్తమంలో ఉండొచ్చు. నేను ఎందుకు అనాలి ఆ మాట? మన కుటుంబాల్లో అందరు ఉత్తమంలో ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఉంటాడు ఆ కుటుంబంలో ఒక విధంగా. వాడు అన్నిటికీ అభ్యంతరాలు కలగేస్తాడు. వాడన్ని కుటుంబం అంతా అభ్యంతర పడడానికి కారకుడు అవుతాడు. అది ఎవరో ఒకరు. వారి వల్ల కుటుంబం సఫర్ అవుతుంది, వారి వల్ల సంఘం సఫర్ అవుతుంది, వారి వల్ల వ్యక్తులు సఫర్ అవుతారు. రాకుండా చూసుకున్న వాడు ధన్యుడు, రాకుండా చూసుకున్న కుటుంబము ధన్యమైన కుటుంబం. మరి ఇస్సాకు అంత భక్తిపడు కదా, రిబ్కా వల్ల అన్నదమ్ములు కొట్టుకున్నారా లేదా? అభ్యంతరాలు రాక మానవు. అభ్యంతరాలకు ఎంతగా దూరంగా ఉండి మన పిల్లలను కాపాడుకుంటే వారు గొప్పవారు అవుతారు, వారు గొప్ప ఫ్యామిలీ అవుతారు, గొప్ప కుటుంబం అవుతారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. మీలో యోగ్యులైన వారు, ఆ యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. ఇక్కడ అభిప్రాయాల గురించి మాట్లాడుతున్నాడు, అభ్యంతరాల గురించి కాదు. మీలో భిన్నాభిప్రాయాలు ఉంటవి, కానీ అభ్యంతరపరిచే విధంగా ఉండదు. డిఫరెన్స్ ఒపీనియన్స్ వేరు. మీకు అభిప్రాయం ఉంటుంది, నాకు అభిప్రాయం ఉంటుంది. కుటుంబం అన్నాక 10 మంది ఉంటే 10 మందికి 10 రకాల అభిప్రాయాలు అనేవి తప్పకుండా ఉంటాయి. ఇక అందరు జ్ఞానవంతులు ఉన్నారనుకోండి, అందరు యోగ్యులు ఉన్నారనుకోండి, అందరికీ వేరే అభిప్రాయాలు ఉంటాయి. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనంలో మీరు యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భేదాభిప్రాయాలు ఉండక తప్పదు. మీలో మీ ఇంట్లో ఎంతమంది యోగ్యులు ఉన్నారనుకోండి, నేను మామూలుగా అన్నాను, మీరు ఎక్కువగా చదువుకున్న బాగా తెలివైన వాళ్ళు ఉంటే వారి అభిప్రాయాలు డిఫరెంట్గా ఉంటాయి. వారనే మాట వీరు ఒప్పుకోరు, వీరనే మాట వారు ఒప్పుకోరు. అభిప్రాయ భేదాలు తప్పకుండా ఉంటాయి, కానీ ఎవరైతే అభ్యంతరం కలగజేస్తాడో వాడికి శ్రమ. ఎవరైతే అభ్యంతర కారణముగా ఉంటారో వాడు సంఘంలో గొప్పవాడు, కుటుంబంలో గొప్పవాడు, సమాజంలో గొప్పవాడు. నేను మీకు ప్రశ్న వేసేది,
మీరు మీ కుటుంబానికి అభ్యంతర కారణంగా ఉన్నారా? మీ కుటుంబంలో అభ్యంతర కారణంగా ఉన్నారా? మీలో మీ కుటుంబంలో జరిగే గొడవలకు, మీ కుటుంబంలో ఉండే భేదాభిప్రాయాలకు నువ్వు కారణమా? మేము ఎందుకు కారణం ఉంటాం, మాకు అంత పెద్ద పెద్ద ఏం లేవనుకుంటారా? ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉంటాయని వాక్యం చెప్తుంది. భేదాభిప్రాయాలను అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఆటంకం కలిగిస్తే మనం ఇతరులకు ఆటంకంగా ఉంటాయి, ఇతరులకు అభ్యంతర కారణంగా ఉంటే ఆ కుటుంబము సక్రమంగా ఉంటుందా? అక్రమంగా ఉంటుంది. అక్రమము విస్తరించడం వలన ఏమవుతుంది? అనేకులు చెడిపోతారు, కుటుంబం చెడిపోతుంది. సో మీరు ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకపోతే మీరు గొప్పవారు అవుతారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అభ్యంతరపరిచే వారు వీరు. ఆనాటి వారు అంటున్నారు, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు ఎలాంటి వారంటే మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూస్తారు. అంటే మీరు మనుషులను పరలోక రాజ్యంలోనికి నడిపించరు, మీరు మనుషులను పరలోక రాజ్యంలోకి, దేవుని రాజ్యంలోకి తీసుకుపోరు, మీరు పోరు. ఎవరైనా పోదామంటే మీరు పోనివ్వరు. మీరు మునుగుతారు, ఇంకోని ముంచుతారు. వేషధారుడు అంటే వాడు మునుగుతాడు, ఇంకొకరిని కూడా ముంచేస్తాడు. ఇది మనకు ఉండకూడదు, ఇలా మనం ఉండకూడదు. మనము ఇతరుల మేలు కొరకే ఉన్నాము కానీ ఇతరుల కీడు కొరకు మనం లేము. ఇతరులు మేలు కలగడానికి మనం కారణంగా ఉండాలి కానీ ఇతరుల కీడుకు మనం కారణంగా ఉండకూడదు. ఇతరుల కీడును ఆపేక్షిస్తే నీవు పోవు, ఇతరులు పోవడానికి నీవు కారణంగా ఉండలేవు. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఇలా ఉంటే ఇలా ఉన్నవాడు గొప్పవాడు అవుతాడా? గొప్పవానిగా వానికి వాడు క్లెయిమ్ చేసుకున్నా అది యథార్థమా? ఆనాటి వేషధారులైన పరిసయ్యుల తీరు, వారి తీరుగా మనం ఉండడానికి వీలు లేదు. ఎప్పుడైతే మనము అలా ఉంటామో, ఇతరులకు అభ్యంతర కారణంగా ఉంటామో, వారికి శ్రమ, లోకమునకు శ్రమ, కుటుంబానికి శ్రమ, సంఘానికి శ్రమ. 8వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 18:8 వచనం చదవండి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, నీ పాదము నిన్ను అభ్యంతరపరిస్తే, అభ్యంతరం గురించి చెప్తున్నాడు. అభ్యంతరాలు వస్తాయి. ఒకవేళ నీ చెయ్యే నీకు అభ్యంతరం ఉంటే నీ చేతులు నరికే, నీ పాదమే నీకు అభ్యంతరంగా ఉంటే నీ కాళ్ళను నరికేసుకో, నీ కన్నే నీకు అభ్యంతరం ఉంటే నీ కళ్ళు పీక్కో. వాటి వల్లే కదా అభ్యంతరాలు వచ్చేది. ఇంకొకటి మిస్ అయింది, ఏంటిది అది? నాలుక. అభ్యంతరాలు వచ్చేది కంటి ద్వారా, చేయి ద్వారా, కాళ్ళ ద్వారా. పాపం కోసం పరిగెత్తడం, పాపం చేతులు చేయడం, కళ్ళతో పాపం చూపు చూడడం. ఇక నాలుక గురించి యాకోబు భక్తుడు చెప్తాడు. నాలుక గురించి ఇక్కడ ఎందుకు యేసుప్రభువు వారు చెప్పలేదు అంటే, యాకోబు పత్రికలో ఉంటుంది, ప్రపంచంలో ఏదైనా సాధు చేయగలం కానీ ఒకదాన్ని సాధు చేయలేం. ఏంటిదంటే అది నాలుక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చెప్పలేదు. ఏదైనా మనం కంటలో పెట్టగలం, సింహాలను కంటలో పెట్టుకోగలం, పుల్లను కంటలో పెట్టుకోగలం, మనని మనం కంటలో పెట్టుకోగలం కానీ మన నాలుకను మనం అదుపులో పెట్టుకోలేం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే, ప్రపంచంలో ఏదైనా సాధు జాలదు కానీ నాలుక సాధు జాలదు, అది అత్యంత చెడ్డది అని అంటాడు. చూద్దాం అన్నమాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అనే ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదను చుక్కాని చేతి తిప్పబడను. యాకోబు 3వ అధ్యాయం 4వ వచనం చదివాను. ఓడలను నడిపేవాడికి చుక్కాని చొప్పున. చుక్కాని అంటే చూసే డైరెక్షన్స్, డైరెక్షన్ బట్టి పోతాయి. ఈ డైరెక్షన్ పోవాలంటే వెళ్తాయి అంతే.
అలాగనే నాలుక చిన్న అవయమైన బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడిగిన తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై నాలుకనేమని పోల్చాడు? పాప ప్రపంచమని పోల్చాడు. సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేస్తుంది. మనకు మాలిన్యం కలగజేసేది మట్టి కాదు, దుబ్బ కాదు, మురికి కాదు, నాలుకే. ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టేది అదే, నరకము చేత చిచ్చుపెట్టేది అదే. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను. సాధు అవుతుంది. సాధు అయితే అంటే వింటది. ఎటువంటి జంతువు అయినా ఎంత క్రూరమైన మనుషులకు వింటది. కానీ విననిది ఒకటి ఉన్నది. ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. ఏ నరుడును అంటే అది నేనైనా మీరైనా ఇంకెవరైనా. అది మరణకరమైన విషముతో నిండినది. ఇక చదువుకుంటూ పోతే అత్యంత భయంకరంగా ఉంటుంది. అది మరణకరమైన విషయం. కాబట్టి నాలుకను పక్కన పెట్టి ముందు చెయ్యి మీద, కన్ను మీద, కాళ్ళ మీద పట్టడు యేసుక్రీస్తు ప్రభువు. నీ చెయ్యిని నువ్వు అభ్యంతరపరిస్తే, నీ చెయ్యి పాపమునకు కారణమైతే నరికేసుకో. నీ కాలు పాపమునకు కారణమైతే నరికేసుకో. నీ కన్ను పాపమునకు కారణమైతే ఉడబెక్కేసుకో. ఎంత గొప్ప మాట. ఒక చేయి నరికేసుకుంటే ఇంకో చేయి లేదా? రెండు చేతులు నరికేసుకుంటే కాళ్ళు లేవా? కాళ్ళు నరికేసుకుంటే కళ్ళు. నరికేసుకోవడం వల్ల ఏం సమస్య వస్తుంది? ఏమున్నది? ఏం ఉండదు. ఒక నవల ఉండేది. ఒక నవల తెలుసు తెలియదు. ఒక నవల అంటే ఒక బుక్. ఆ బుక్లో గుడ్డివాడు, అదొక ఫిల్మ్ కూడా తీశారు. గుడ్డివాడు, అందరు గుడ్డివారు. ఆ గుడ్డివారు అందరు అడుపు తినేవారు. అందరు గుడ్డివారు ఒకే దగ్గర ఉండేవాళ్ళు. ఒక డాక్టర్కి అనిపించిందంట, ఈ గుడ్డివారందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడవారు ఉన్నారు, మగవారు ఉన్నారు, వీరందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ గుడ్డివారికి నేను ఏదైనా దారి చూపించాలని వారి కంటిని పరీక్ష చేసినప్పుడు కంటిలో ఉన్న నరాలు దెబ్బతింటే కళ్ళు కనబడవు. ఆ నర్వ్స్ ఎవరికైనా కొంత బాగున్నాయని పరీక్ష చేస్తే ఒక్కడు దొరికాడట. ఆ ఒక్కడికి ఎంతో కొంత కష్టపడి ఆ కన్ను వానికి అమర్చిన వ్యక్తి వీరందరినీ మంచి దారిలో నడిపిస్తాడు, వీరందరినీ కొంచెము గొప్పగా చూసుకుంటాడు అనుకుంటే, వాడు లోకంలో ఉన్న పాపాలన్నీ అంటగట్టేసుకొని వాడు విపరీతంగా తాగి వీళ్ళని కొట్టడం మొదలుపెట్టాడు. వీళ్ళు కొట్టడం మొదలుపెట్టి విచక్షణ కోల్పోయి ఆ గుడ్డివారిలో ఒక యవనస్తురాలని ఆమెను చెరుపుతుండగా వీరందరూ వచ్చి, వీడు పాపము కళ్ళతో లోకమంతా చూశాడు, వీరికి ఆ పాపం లేకుండా చేయాలని వాళ్ళందరూ ఆలోచన చేసి వాడిని పట్టుకొని వాళ్ళ కన్నును పొడిచారు. వాళ్ళ కన్నును పెరికివేశారు. పెరికివేసి వాళ్ళు అన్నారు, పాపము వీడి కంటి ద్వారా వీళ్ళ లోపలికి వచ్చింది, వీరికి కళ్ళే లేనప్పుడు ఎంత బాగుండేది, ఇప్పుడు కళ్ళే పీకేసినాం కదా, ఇప్పుడు వీడు మంచిగా మారిపోయాడు అని వాళ్ళు అన్నారు. చివరిగా రచయిత ఒక మాట అంటాడు, వీరు గుడ్డివారని మేము అనుకుంటున్నాము కానీ నిజానికి వీళ్ళే కళ్ళున్నవారు, వీళ్ళు కళ్ళున్న వాళ్ళకంటే గొప్పవారు. ఇది ఒక నవల, ఇది జరిగింది కాదు, ఇది ఒక స్టోరీ, ఒక రచయిత ఆలోచన పుట్టిన కథ. కళ్ళు పెరికేస్తే మనసు కెట్టిపోయింది. మనసులో అదే ఆలోచనలు ఉంటాయి కదా. చెయ్యి నరికేసుకుంటే లాభం ఏముంది? పాపం కోసమే పరిగెడుతుంది కదా. కాళ్ళు నరికేసుకుంటే లాభం ఏంది? ఆలోచన అంతా పాపపు ఆలోచనలే కదా. చంపాల్సింది కాళ్ళను, చేతులను, కళ్ళను కాదు, మన మనసును, మన పాపపు తలంపులను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు. నిన్ను అభ్యంతరపరిచినట్ల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతయు నరకంలో పడవేయకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన దాని నరికి పారవేయము. సువార్త 9వ అధ్యాయం 43వ వచనం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్ల దాన్ని నరికివేయము. నీ రెండు చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోకి పోవట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట
మేలు. నీ పాదములు కూడా అభ్యంతరపరిస్తే దానిని నరికేయమంటున్నాడు. దాని కింద కండ్ల గురించి మాట్లాడుతున్నాడు. గడిచిన వారమే చెప్పుకున్నాము, మనము మార్చుకోవాల్సింది మన వైఖరి, మన ఆలోచన విధానం, అట్లాగే మన ప్రవర్తన. మనము వినే మనస్కులమై మన ప్రవర్తన ఎప్పుడు మార్చుకుంటామో, ఇతరుల పట్ల మన వైఖరిని ఎప్పుడు మార్చుకుంటామో, అట్లాగే మన ఆలోచన ఎప్పుడు మార్చుకుంటామో మనము వినయం గలవారం అవుతాము. ఇవేవి నరకవలసిన అవసరం కూడా ఉండదు. నరకవలసింది మన మనసులో ఉన్న కల్మషాన్ని తప్ప మన చేతులను కాళ్ళను కాదు. నరక్కుంటూ పోతే ఎవరికి కాళ్ళు చేతులు మిగలవు. ఇందులో ఉన్న అంతరంగికమైన ఆత్మీయ అర్థాన్ని తీసుకోవాలి, కానీ ఉన్నట్టు తీసుకుంటే మీకెవరికి కళ్ళు కాళ్ళు ఉండవు, నాకెవరికి ఉండవు. మనము దీన్ని ఆత్మీయంగా తీసుకుంటే నీ చెయ్యి పాపంలోనికి పోకుండా నీ చేతులను కాపాడుకో. నీ కళ్ళు పాపపు చూపులు చూడకుండా, పాపపు వాటి వైపు దృష్టి పెట్టకుండా నీ కళ్ళను కాపాడుకో. నీ కాళ్ళు పాపములకు పరిగెత్తకుండా నీ కాళ్ళను కాపాడుకో. ఈ మర్డర్స్ జరిగిపోతున్నాయో పాపం, ఎంతమంది చేతులతో ఎంతమంది చంపేస్తున్నారో, చంపేయబడుతున్నారు. రోజు ఎన్ని పాపపు ఆ కార్యాలను మన కంటతో చూస్తున్నాము, లెక్కలేదు. సో నీ వైఖరి మార్చుకోవాలి, నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఎక్కడన్నా చెడు జరుగుతుందంటే అక్కడ ఉండకూడదు. ఇతరుల గురించి చెడుగా ఆలోచించడము మానివేయాలి. ఈ లోకాన్ని అంతటి నేను మార్చలేదు, కానీ నన్ను నేను మార్చుకోగలను. ఒక నుంచి కొటేషన్, యు డోంట్ చేంజ్ ద వరల్డ్, యు చేంజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మార్చుకో, సరిపోతుంది, అంత మారిపోతుంది. నీవు మారినంత వరకు లోకం మారదు. ఇంకో మాట చెప్తాను, లోకం అసలే మారదు. మారాల్సింది నీవే. నీ వైఖరి మార్చుకో, అప్పుడు నీవు గొప్పవాడు అవుతావు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు నీవు గొప్పవాడు అవుతావు. అప్పుడు నీవు పిల్లల వలె అవుతావు. దాని కంటిని చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం, ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకోండి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. మనమే నశించిపోతున్నాం. అభ్యంతరములు కలగజేస్తూ అనేక మందికి అభ్యంతర కారణంగా ఉంటున్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన చేసిన కార్యం వల్ల మనం ఇతరులకు అభ్యంతర కారణంగా ఇతరులను పాపంలో పడివేసేవానిగా ఉండకుండా మనం ఉన్నాం. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే, ఇతరుని తృణీకరించకుండా, ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించిన. ఇది లిటరల్గానే తీసుకోవాలి. ఇది నిజమా? ఇది అవుతుందా? చీకట్లో పోతున్న భయం అవుతుందా? లేకపోతే ఒంటరిగా వెళ్తున్న భయం అవుతుందా? యెహోవా దూత కావలిగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. కీర్తనలు 91:11, అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన దూతలు నీకు కావలగా ఉన్నారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారం చేయటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. పరలోకమందున్న దూతలు మనకు తోడై ఉంటారు. మనం నడుచు మార్గం అన్నింటిలో వారు తోడై ఉంటారు. అనుమానించకండి, దేవుని యొక్క ఉనికిని అనుమానించద్దు. ఇలా జరుగుతుందా అని అనుమానించద్దు. దేవుడు తన సమయంలోనే మనల్ని తీసుకుంటాడు. అప్పటి వరకు తీసుకోవడం ఎవరి తరం కాదు, ఎవరితోని కాదు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండకుండా ఇతరులను నడిపించే వారంగా ఉన్నప్పుడు దేవుడు పరలోకమందున దూతలు మనకు కాపలగా ఉంటారు. నీ మార్గం అంతట్లోనూ కాపలగా ఉంటారు. ఎంతమంది మీరు యాక్సిడెంట్ నుండి తప్పించబడ్డారు? మీరు ఏమైనా తప్పించబడ్డారా? యాక్సిడెంట్ నుండి తప్పించబడ్డారా లేదా? నేను చాలాసార్లు, నేను ఇప్పటికీ మర్చిపోలేను. హన్మకొండలో నేను చదువుకున్నప్పుడు, ఎంఎస్సీ చదువుతున్నప్పుడు, పీజీ చేస్తున్నప్పుడు, రోడ్డు మీద నిల్చున్నప్పుడు కేబుల్ వైర్, మెయిన్ రోడ్లో కేబుల్ వైర్ను చెక్ చేస్తున్నారు ములుగు రోడ్డు దగ్గర. వాడు ఏమైంది, కేబుల్ వైర్ వాడు
ఎంత జాగ్రత్త చెక్ చేయాలి, చాలా ట్రాఫిక్. ఆ కేబుల్ వైర్ జారిపోయింది. జారిపోతే మీరు ఒక మంచి ప్రివ్యూ ఉంటుంది. నేను రోడ్డు కట్ట చాలా దూరం నిల్చున్నాను. ఒక కారు పడితే ఆ కారు వచ్చి ఇంకో కారుని కొట్టేశాడు, ఆ కారు వచ్చి ఇంకో కారు, ఆ కారు వచ్చి ఇంకో కారు, వాడు వచ్చి బండి ఒక 20-30 వెహికల్స్ వచ్చి చివరిగా నాకు రోడ్డు పడ్డది. చివరిగా నాకు వచ్చి పట్టింది. నా చేతుల మీద ఇట్లా నేను తప్పుకున్నాను. ఎంత భయంకరమైన యాక్సిడెంట్, ఎంతమంది చనిపోయేవారు ఒక్కరు. భయంకరమైన యాక్సిడెంట్స్. అటువంటి వాటిల్లో ఈ పాములు విషపురులు అయితే లెక్కేలేదు. దేవుడు తన కాలం వచ్చినప్పుడు మనల్ని తీసుకుంటాడు. అప్పటి వరకు మనకు దేవుని దూతలు కాపలగా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. చివరిగా మత్తయి సువార్త ఇది 12 నుండి 14 వరకు. మీకేమి తోచును, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒకటి తప్పిపోతే 99 వాటిని వదిలేసి ఒక్కదాన్ని పట్టుకుంటాడు. వాడు కనుగొనేట్లా 99 గొర్రెల గురించి సంతోషించినంత కంటే ఎక్కువగా సంతోషిస్తాడు. అలాగనే ఇచ్చిన వాళ్ళు ఒకడే నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. తప్పిపోయిన కుమారుని స్టోరీ మనందరికీ తెలుసు. ఆ తప్పిపోయిన కుమారుడు, ఆ కుమారుడు నిజానికి తప్పిపోలేదు. మనం ఎందుకో తప్పిపోయిన కుమారుడిని పేరు పెట్టాం. వాడు ప్రీ ప్లాన్డ్గా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన కుమారుడు కానీ తప్పిపోయిన కుమారుడు కాదు. తండ్రి దగ్గర నుండి ఆస్తినంతా పంచుకొని వెళ్ళిపోయి దూరదేశంలోకి పోయి విపరీతమైన దురలవాట్లు ఎన్నున్నాయో ఈ లోకం మీద దురలవాట్లతో డబ్బునంతా వేస్ట్ చేసుకొని అప్పులపాలైపోయి, డబ్బులున్నప్పుడు ఉన్న స్నేహితులందరూ అతని వెనకాల వచ్చి పంది కుక్కల తీరు అతని డబ్బులంతా మేపి అతని డబ్బులంతా తినేసి, డబ్బులంతా అయిపోయిన తర్వాత చివరికి అతన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు చివరికి అతడు పందులను మేపడానికి పశువుల కాపరి అయిపోయి చివరికి ఆ పశువులు తినే పొట్టన కొంచెం తిని ఆకలి తీర్చుకుందాం అనుకుంటే ఆ పొట్టు కూడా వానికి దొరక్క అప్పుడు అతనికి తండ్రి గుర్తుకొచ్చాడు. తండ్రి గుర్తుకొచ్చిన వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తండ్రి అతన్ని చేర్చుకున్నాడు, త్రోసి వేశాడు, చేర్చుకున్నాడు. ఆ విధంగా అతడు తన పాపం నుండి విముక్తి పొందాడు. తండ్రి అతనికి సన్మానం చేశాడు, అతనికి కొత్తగా చెప్పులు తొలగించాడు, కొత్త బట్టలు వేశాడు. ఇప్పుడు అక్కడ వచ్చాడు ఎవరైనా పెద్ద కుమారుడు వచ్చి వాడు వెళ్ళిపోయిన వాడిని ఆ విధంగా చేస్తున్నావా అని తండ్రి మీద కోపడడం మొదలుపెట్టాడు. అప్పుడు తండ్రి అన్నాడు, కుమారుడా ఇవన్నీ నీవే కదా, చనిపోయిన వాడు తిరిగి వచ్చాడు, మంచి మనిషిగా వచ్చాడు, ఆ సంతోషం నీకు లేదా? ఒకవేళ తప్పిపోయిన వాడు ఎవడైనా అయితే ఆ పెద్ద కొడుకు అయి ఉండాలి, చిన్న కొడుకు కాదు. వాడు తప్పిపోయి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరనే ఉంటూ తండ్రితోనే సహవాసం చేస్తూ తన తమ్ముడు తన సహోదరుడు మార్పు పొందడం చూసి ఓర్వలేని స్థితిలో నా కుమారుడు ఉన్నాడు. ఎవరు అభ్యంతర కారణంగా ఉన్నారు ఆ కుటుంబంలో? తండ్రితోని అంతగా సహవాసం చేసిన ఆ కుమారునికి తండ్రి లక్షణాలు ఒకటైనా రాలేదా? ఇతరులకు అభ్యంతర కారణంగా మనం ఉండకూడదనడానికి మాట చెప్తున్నాను. కీర్తనలు 119 176వ వచనం. కీర్తనలు 119 176వ వచనం. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదిగి పట్టుకొను, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. అంటే తప్పిపోయిన గొర్రెలు ఎవరైనా ఉంటే వారిని వెదిగి పట్టుకోవాలని వాక్యం చెప్తుంది. వాళ్ళు వచ్చేంతవరకు చూడడం కాదు, నీవే వారిని వెతికి పట్టుకో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూసి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషముండవాలని జగత్తుకున్నది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన కృపలో మనలను ఏర్పరచుకున్నాడు. అందుకే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము ఎవరినైతే అభ్యంతరపరుస్తామో, ఎవరికైతే అభ్యంతర కారణంగా ఉంటామో మనకు శ్రమ. ఎందుకంటే ఈ చిన్నవాళ్ళు ఎవరికి మనం అభ్యంతర కారణంగా ఉండకూడదు. అతడు జగత్తు పునాది వేయబడక ముందే దేవుని కృప చేత ఏర్పరచబడిన వాడు. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను చెప్తున్నాను, ఎలా మనం గొప్పవారం అవుతాం, హౌ టు బికమ్ ఏ గ్రేట్ పర్సన్ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, నీ ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండకూడదు, నువ్వు వినయం కలిగి ఉండాలి,
నీ వైఖరిని మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. చిన్నవారిని ఇతరులను చేర్చుకోవాలి. ఎవరైనా తప్పిపోయిన వారుంటే వారిని బలపరచాలి. దేవుడి కృప మనందరికీ దయచేయను గాక. అనేక మందిని మంచి మార్గంలో నడిపించే పిల్లలంగా, అనేక మందికి బుద్ధి చెప్పే పిల్లలంగా మనం ముందుము గాక. ఒకవేళ బుద్ధి కలిగి లేకుంటే ఇప్పుడే మనం యేసుక్రీస్తుని చేర్చుకొని మనల్ని మనం మార్చుకుందాం, మారు మనసు పొందుదాం. అందరం తలవంచుకుందాం, దేవుని స్తుతిద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా.